చైనా మాంజా అమ్మినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని సదాశివపేట సీఐ వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రాణాంతకంగా మారిన చైనా మాంజాను దుకాణదారులు ఎవరూ విక్రయించొద్దన్నారు. చైనా మాంజా వినియోగం వల్ల వాహనాలపై వెళ్లే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాగే పక్షులు వన్యప్రాణాలకు ప్రమాదం పొంచుందన్నారు. ఎవరైనా చైనా మాంజా నమ్ముతున్నట్లు కానీ వాడుతున్నట్లు గుర్తించడం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పండుగను పురస్కరించుకుని అందరూ కూడా ఈ పతంగులు ఎగిరేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఉన్నటువంటి చైనా మాంజా నమ్మితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఈ చైనా మాంజా సింథటిక్, అదేవిధంగా గాజు పెంకుతో కూడినటువంటి రసాయనాలతో తయారు చేస్తారు. దానివలన మనిషి ప్రాణాలకు హాని జరుగుతుంది. ద్విచక్ర వాహనదారులు, అదేవిధంగా పాదచారులు, అదేవిధంగా పక్షులకు కూడా ఈ చైనా మాంజాతోటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి చైనా మాంజా వలన. కావున ఈ చైనా మాంజా ఎవరైనటువంటి అమ్మిన తర్వాత అదేవిధంగా కొన్న వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి.